అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 9 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. దేవుని ఆలస్యం అనేది మన మంచికే జరుగుతుంది. ఆయన ఇచ్చేది ఎప్పుడు మనకు అవసరమైనది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏప్రిల్ 9, 2026 వారం గురువారము, శ్రీ పరాభావనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 6 గంటల 8 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 27 నిమిషములకు, చంద్రోదయము 12 గంటల 1 నిమిషంకు, చంద్రాస్త సమయము 12 గంటల 1 నిమిషంకు. ఈ రోజున తిథి సప్తమి. ఏప్రిల్ 8 రాత్రి 7 గంటల 1 నిమిషం నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 9 రాత్రి 9 గంటల 19 నిమిషంల వరకు సప్తమి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము మూల. ఏప్రిల్ 8 ఉదయం 5 గంటల 53 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 9 ఉదయం 8 గంటల 48 నిమిషంల వరకు మూల నక్షత్రం ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి ధనుసు రాశి. ఈరోజు జన్మించిన వారందరూ ధనుసు రాశి కిందకే వస్తారు. ఈ రోజున యోగము పరిగా ఏప్రిల్ 8 సాయంత్రం 5 గంటల 10 నిమిషంల నుంచి ఏప్రిల్ 9 సాయంత్రం 5 గంటల 57 నిమిషంల వరకు పరిగా ఉంటుంది. తదుపరి శివ ప్రారంభమవుతుంది. కరణం భద్ర. ఏప్రిల్ 9 ఉదయం 8 గంటల 13 నిమిషంల వరకు. తదుపరి భవ. ఏప్రిల్ 9 రాత్రి 9 గంటల 20 నిమిషంల వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 6 గంటల 59 నిమిషంల నుంచి ఉదయం 8 గంటల 47 నిమిషంల వరకు, మరలా రాత్రి 7 గంటల 28 నిమిషంల నుంచి రాత్రి 9 గంటల 15 నిమిషంల వరకు వర్జం వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం కూడా 2 పర్యాయములుగా ఉన్నది. ఉదయం 10 గంటల 14 నిమిషంల నుంచి ఉదయం 11 గంటల 3 నిమిషంల వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషంల నుంచి సాయంత్రం 3 గంటల 59 నిమిషంల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 1 గంట 50 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషంల వరకు, యమగండము ఉదయం 6 గంటల 8 నిమిషంల నుంచి ఉదయం 7 గంటల 40 నిమిషంల వరకు, గుళిక కాలం ఉదయం 9 గంటల 13 నిమిషంల నుంచి ఉదయం 10 గంటల 45 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 33 నిమిషంల నుంచి ఉదయం 5 గంటల 21 నిమిషం వరకు. ఈ రోజున అమృతకాలం అనేది లేదండి. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:30 నుంచి సాయంత్రం 6 గంటల 53 నిమిషంల వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 53 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము జమదగ్ని మహర్షి రేణుకాదేవి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అగ్నిదేవుడు వాహనం ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున చెప్పుకోదగ్గ పండగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే, ఈ రోజునైతే కొన్ని చిన్న చిన్న శుభకార్యాలు లాంటివి చేసుకోవచ్చండి. ఋగుద్వేదులకు ఉపనయనం లాంటివి కానీ, పెండ్లి చూపులు కానీ, వ్యాపార వాహన ప్రారంభ పనులు కానీ, రిజిస్ట్రేషన్స్ లాంటివి చేసుకోవడము, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయడానికి, చెవులు కుట్టించడానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికైతే పంచాంగం ప్రకారము ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనస్సు, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 9 ఉదయం 8 గంటల 48 నిమిషంల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 9 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.